आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। एडिशनल एसपी भैंसा अविनाश कुमार ने बताया कि भैंसा डिवीज़न कुबीर मंडल के जामगांव और लोकेश्वरम मंडल में 39 किसानों के अलावा दिगर किसानों के ज़रूरी पैदावार को ख़रीदने हुए लाखों रुपये हड़पने वाले शातिर धोखेबाज महिला प्रोड्यूसर सोसाइटी के सीईओ सांगी श्रीनिवास को गिरफ्तार कर लिया गया। जुमा के रोज़ एडिशनल एसपी भैंसा अविनाश कुमार ने भैंसा पुलिस स्टेशन में मुनक़िद एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात का इंकशाफ किया। इन्होंने बताया कि सांगी श्रीनिवास ने किसानों से सोयाबीन, मकई के अलावा ज़रूरी पैदावार को ख़रीदने के लिए एक सोसाइटी बनाते हुए ज़रूरी पैदावार की ख़रीदी की और ख़रीदने के बाद ज़रूरी पैदावार को एक एजेंट के ज़रिए फ़रोख्त कर दिया और किसानों के तकरीबन 54 लाख रुपये हड़प लिया। इस ज़िम्मन में किसानों की शिकायत पर पुलिस धोखेबाज को पकड़ने के लिए पुलिस की 3 टीमें तश्कील देते हुए जुमेरात के रोज़ कुबीर पारडी बाईपास रोड पर सांगी श्रीनिवास को गिरफ्तार करते हुए 9 लाख रुपये बरामद किए गए और इसे रिमांड पर भेज दिया गया। जिला एसपी निर्मल जानकी शर्मिला ने इस शातिर बदमाश को टेक्नोलॉजी की मदद से गिरफ्तार करने वाली टीम को मुबारकबाद पेश की। एएसपी भैंसा अविनाश कुमार ने कहा कि किसी भी तरह की कोई बेकायदगियाँ और धोखेबाजियाँ हो रही हैं तो डायल 100 पर रब्ता करें। इस मौके पर रूरल सर्कल इंस्पेक्टर नायलू, सब इंस्पेक्टर कुबेर कृष्णा रेड्डी के अलावा दीगर मौजूद थे। रोज ముందు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది మన జంగాం విలేజ్ కుబీర్ మండలం నుండి। దీంట్లో బేసిక్గా అక్కడ ఒక ఎఫ్పిఓ ఉంది, కుబీర్ ఎఫ్పిఓ। దీంట్లో పనిచేసిన వాళ్ళు పేరు సంగీ శ్రీనివాస్, సిఇఓ। అతను జంగాం విలేజ్ నుండి ఫార్మర్స్ నుండి మెక్కజొన్న పర్చేస్ చేసుకొని ఒక ఏజెంట్ లాగా దీన్ని పర్చేస్ చేసుకొని ఇంటూ దీపం మ్యాక్స్లో అమ్మేశారు। అమ్మేసినప్పుడు మొత్తం డబ్బులు ఆయనకి వచ్చింది, కానీ ఆ డబ్బులు అతను ఫార్మర్స్కి ఇవ్వలేదు, అతను పారిపోయారు। అదేవిధంగా సేమ్ మోడస్ ఆపరెండిలో మనమడ్ విలేజ్ లోకేశ్వరం మండల్ నుండి 33 మంది ఫార్మర్స్ నుండి మెక్కజొన్న పర్చేస్ చేసుకొని 6 లారీలో మొత్తం 3685 క్వింటల్స్ ఆఫ్ మెక్కజొన్న అక్కడ ఇంటూ దిక్కంకి అమ్మేశారు। అమ్మిన తర్వాత డబ్బులు వచ్చింది, అది డబ్బులు కూడా మోసం చేసుకొని అతను పారిపోయాడు। ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము లోకేశ్వరంలో కుబీర్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశాము। ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా దీంట్లో 3 టీమ్స్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ కుబీర్, హైదరాబాద్ ఇద్దరు ప్లేసెస్లో రేడ్ చేయడం జరిగింది। తర్వాత నిన్న సాయంత్రం 6:45 సమయం కుబీర్ బాటా పాడివి దగ్గర మనకు అక్యూజ్ దొరికారు। ఆయన నుండి ఇప్పటి వరకు మనకు 9 లక్షల డబ్బులు రికవరీ చేయడం జరిగింది। ఇంకా డబ్బులు చాలా అతను ఒక బెట్టింగ్ గురించి హ్యాబిట్స్ ఉన్నాయి, చాలా కొంచెం లావిష్ లైఫ్ జీవిస్తున్న అట్లా ఇష్టం అయితే చాలా డబ్బులు అతను దీంట్లో యూజ్ చేశారు। మన ఫర్దర్ ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేసుకొని ఫర్దర్ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా డబ్బులు ఎక్కడెక్కడ స్పెండ్ చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి దాంట్లో రికవరీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం। टोटल कितना अमाउंट है सर? अभी ఇప్పుడు 9 लाख रिकवरी అయింది। टोटल अमाउंट रफली 13 लाख కుబీర్లో జంగాం విలేజ్లో, ఆల్మోస్ట్ 40 lakhs 40 లక్షల మనమడ్ విలేజ్లో। ఇది మన వచ్చిన కంప్లైంట్ ప్రకారంగా ఆల్మోస్ట్ 53-54 lakhs వరకు। హౌ మెనీ కంప్లైంట్స్ ఆర్ దేర్ ఆన్ ది సబ్జెక్ట్? హౌ మెనీ కంప్లైంట్స్? ఇది మన ఈ ఒకటి ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్ మహేశ్వర్ రెసిడెంట్ ఆఫ్ జంగాం విలేజ్, అతను కంప్లైనెంట్। ఆయన కంప్లైంట్లో చెప్పిన ప్రకారంగా ఇంకా 6 మందితోని అతను మోసం చేశారు జంగాం విలేజ్లో। లోకేశ్వరంలో 32 మంది ఉన్నారు, అక్కడ నుండి అతను మోసం చేశారు। दोनों भी इन्वॉल्वमेंट है सर? दोनों जगह यही इन्वॉल्व है। ఓన్లీ సింగిల్ పర్సన్ సార్? సింగిల్ పర్సన్ ఇన్వాల్వ్డ్ है। దీంట్లో కొంచెం ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, అంటే మేము చూస్తున్నాము ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, కానీ మోసం జరిగిన రెస్పాన్సిబిలిటీ ఆయనది। ही इज द मेन पर्सन रिस्पॉन्सिबल फॉर डूइंग द होल फ्रॉड। तो सोसाइटी कायम कर रहे थे क्या सर? सोसाइटी कायम कर रहे थे क्या? सोसाइटी के नाम पे? దీంట్లో బేసిక్గా ఏమంటే అతను అంటే సంగీ శ్రీనివాస్ ఫార్మర్స్కి చెక్ ఇష్యూ చేశారు, మీకు 10 రోజుల తర్వాత డబ్బులు ఇస్తా,
అది అతనికి అకౌంట్లో కూడా డబ్బులు లేవు, అది అకౌంట్ కూడా మేము ఫ్రీజ్ చేసాము. ఓన్ అకౌంట్ ఇది బేసిక్గా అంటే కొంచెం ప్రొసీజరల్ ల్యాబ్స్ ఇదే ఉంది. బేసిక్ అంటే క్యాష్లో డీలింగ్ వాళ్ళకి అలౌడ్ లేదు, కానీ వీళ్ళు చాలా క్యాష్లో డీలింగ్ చేస్తున్నారు. దే హ్యావ్ టు అంటే వాళ్ళకి డైరెక్ట్గా రైతులు అకౌంట్లో డబ్బులు పంపాలి, అని దీని లేకుండా వాళ్ళు జస్ట్ అంటే క్యాష్లో డీలింగ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద ప్రొసీజరల్ ల్యాబ్స్. ఈ గురించి వాళ్ళు డిపార్ట్మెంటల్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకున్నారు అది వాళ్ళు తీసుకుంటారు. మన క్రిమినల్ యాక్షన్ మేము ఆల్రెడీ తీసుకుంటాం. సార్ ఇండిజిబుల్ మ్యాక్స్ వాళ్ళు ఈయనకు లిక్విడ్ ఇచ్చారా లేకపోతే ఈయన కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారా? కొన్ని డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, కొన్ని డబ్బులు క్యాష్లో ఇచ్చారు.